ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు హెడ్ క్వార్టర్లో ఉండకుండా వేరే ఊరు నుండి ఆఫీస్కు ప్రయాణించడం ముఖ్యంగా రూల్స్ను అతిక్రమించటమే. హెడ్ క్వార్టర్ వదిలి ఉండటానికి ముందస్తు అనుమతి తప్పనిసరని ప్రభుత్వ ఉత్తర్వులు తెలియజేస్తా ఉన్నాయి. హెడ్ క్వార్టర్ రూల్ అందరికీ వర్తిస్తుంది. ఫండమెంటల్ రూల్ 11 ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన హెడ్ క్వార్టర్లోనే నివాసం ఉండాలి. హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళాలంటే కాంపిటెంట్ అథారిటీ అనుమతి కావాలి. ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964 రూల్ 31 ప్రకారం డ్యూటీకి 24/7 అందుబాటులో ఉండాలి. అత్యవసర డ్యూటీ పడితే వెంటనే హాజరు కావాలి. మహిళా ఉద్యోగులైనా సరే అత్యవసర సేవలకు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళవలసిందే. జీఓఎంఎస్ నెంబర్ 470 16/9/2004 ప్రకారం హెడ్ క్వార్టర్ వదిలి వేరే చోట నివాసం ఉండటానికి జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా ఉంటే ఖచ్చితంగా అది మిస్కండక్ట్ కింద భావించి సిసిఏ రూల్ 20 కింద చర్య తీసుకునే అవకాశం ఉంది. ఏపీ పోలీస్ మాన్యువల్ ఆర్డర్ 65 ప్రకారం పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కూడా హెడ్ క్వార్టర్లోనే ఉండాలి. ఎస్పై అనుమతి లేకుండా బయటకు వెళ్ళటానికి ఉదాహరణలు ఉండకూడదు. ఉదాహరణకు ఆఫీస్ హెడ్ క్వార్టర్ విజయవాడ అయితే ఖచ్చితంగా విజయవాడలోనే నివాసం ఉండాలి. రోజు గుంటూరు నుండి ఫ్రీ బస్సులో వచ్చి వెళ్ళటం రూల్ ప్రకారం అనధికారికం. కాబట్టి మినహాయింపు ఎప్పుడు దొరుకుతుంది అని అంటే ఖచ్చితంగా కలెక్టర్ అనుమతితో సంబంధిత ఉద్యోగులు హెడ్ క్వార్టర్కు బయట నివాసం ఉండొచ్చు. లేక జీఓఎంఎస్ నంబర్ 275 11/7/2007 ప్రకారం వైద్య కారణాలతో కూడా సంబంధిత ఉద్యోగి హెడ్ క్వార్టర్కు దూరంగా ఉండవచ్చు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు తీవ్ర అనారోగ్యం, స్పెషలిస్ట్ హాస్పిటల్ వేరే ఊర్లో ఉంటే మెడికల్ బోర్డు సర్టిఫికెట్తో ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ బయట నివాసం ఉండే అవకాశం ఉంటుంది. లేక భర్త, పిల్లల విద్య. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయి వేరే ఊరిలో ఉంటే లేదా పిల్లలు 10వ తరగతి ఇంటర్ చదువుతుంటే స్పౌస్ గ్రౌండ్ క్రింద వారిని హెడ్ క్వార్టర్ మినహాయించే విషయాన్ని పరిశీలిస్తారు. జీఓఎంఎస్ నెంబర్ 98 12/3/2013 ప్రకారం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. భద్రతా కారణాలు. ఒకవేళ ఒంటరి మహిళ, విడాకులు తీసుకున్న వారు, వితంతువులు సొంత ఊరిలో కుటుంబంతో ఉండటానికి అనుమతి అడగవచ్చు. దీనికి జీఓఎంఎస్ నెంబర్ 165/8/2018 ప్రకారం మినహాయింపు ఇవ్వటం జరిగింది. 8 కిలోమీటర్ల రూల్ FR 95 ప్రకారం హెడ్ క్వార్టర్ నుండి 8 కిలోమీటర్ల లోపు ఉంటే అది హెడ్ క్వార్టర్గానే పరిగణిస్తారు. ఒకవేళ 8 కిలోమీటర్లకు దూరంగా ఉంటే హెడ్ క్వార్టర్ బయట ఉన్నట్లుగానే ఖచ్చితంగా దాన్ని పరిగణించడం జరుగుతుంది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్లో ఉండకుండా బయట ఉంటే ఏమవుతుందనంటే నాట్ అవైలబుల్ ఎట్ హెడ్ క్వార్టర్ సిసిఏ రూల్ 20 కింద ఛార్జ్ మెమో నుండి విత్ హోల్డింగ్ ఇంక్రిమెంట్ వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. హెచ్ఆర్ఏ ఎఫ్ఆర్ రూల్ 44 ప్రకారం హెచ్ఆర్ఏ కూడా పూర్తిగా కట్ చేసే అవకాశం ఉంది. అత్యవసర డ్యూటీకి రాకపోతే విల్ఫాల్ ఆబ్సెన్స్ కింద సస్పెన్షన్ ఉంది. ఏపీ పోలీస్ మాన్యువల్లో మన మహిళా పోలీసులకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పి చట్టం చెప్తూ ఉంది.